యూపీలో అల్లర్లతో అట్టుడికిపోయిన సంభల్లో పురాతన శివాలయం ఒకటి బయటపడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దాదాపు 4 దశాబ్దాల పాటు మూతపడ్డ ఆలయాన్ని అధికారులు తెరిచారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న సమయంలో ఈ ఆలయం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ మరో కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. షాహీ జామా మసీద్ సర్వే వివాదం మరొక ముందే అక్కడ ముస్లిం ఏరియాలో ఓ శివ హనుమాన్ ఆలయం బయటపడడం సంచలనం రేపింది. అక్రమ విద్యుత్ కనెక్షన్ల తొలగింపులో భాగంగా కూల్చివేతలు చేపట్టినప్పుడు ఈ ఆలయం బయటపడిందని స్థానిక అధికారులతో పాటు పోలీసులు వెల్లడించారు. శివాలయం 1978 నుంచి మూతపడిందని, సాంప్రదాయ రీతిలో తిరిగి ఆలయాన్ని తెరిచినట్టు నగర హిందూ సభా నేత విష్ణు శరణ్ రస్తోగి తెలిపారు. ఇక్కడ నివసించే కొన్ని కుటుంబాలు వేరే చోటుకి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆలయాన్ని పట్టించుకునే వాళ్లు లేకపోయారని ఆలయ చరిత్రను వివరించారు. కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం కోసం ఆలయాన్ని పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆక్రమించినట్టు తమ తనిఖీల్లో తేలిందని అదనపు ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. ఆలయాన్ని శుభ్రం చేశామని, ఆలయ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయం ముందు ఒక పురాతన బావి ఉండేదనే సమాచారంతో అక్కడ తవ్విచూడగా బావి ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు. సంభాల్లో బయటపడ్డ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని స్థానిక కలెక్టర్ చెప్తున్నారు. ఆలయం లోపల బయట అధికారులు సీసీటీవీని ఏర్పాటు చేశారు. काफी वर्षों से खुला नहीं था, तो कीड़े मकोड़े घास फूस सब चीजें हो गई थी, तो आज प्रशासन ने इसको खुलवाया है और इसकी अब हम यहाँ साफ सफाई कर भगवान भोलेनाथ की पूजा करेंगे और हनुमान जी पर चोला चढ़ाएंगे. ये अभी तो यहाँ पर कम से कम शाम तक का समय लग सकता है और यहाँ पर अब ये नियति की गई है. ये वैभव शास्त्री जी हैं, हमारे जो पुजारी हैं, ये सुबह शाम यहाँ पर अपना पूजा आरती को निरंतर चालू रखेंगे. సంభాల్లోని షాహీ మసీద్ ఉన్న ప్రాంతంలో ఆలయం ఉండేదని హిందూ కుటుంబాల వారు వేసిన పిటిషన్తో కోర్టు సర్వేకు ఆదేశించింది. ఇటీవలే అక్కడ సర్వే చేపట్టేందుకు అధికారులు రావడంతో తలెత్తిన ఉద్రిక్తతలు ఘర్షణలకు దారితీశాయి. ఈ ఘర్షణలో 5 చనిపోగా చాలా మంది గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత అధికారులు పలు ఇళ్లకు విద్యుత్ నిలిపివేశారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యుత్ చోరీ జరిగిందని విచారణలో వెల్లడైంది. లౌడ్ స్పీకర్లు, అక్రమ విద్యుత్ వినియోగం ఆ ప్రాంతంలోనూ సమీపంలోని మసీద్లోనూ జరిగినట్టు కనుగొన్నారు. మసీదులో 59 ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్లకు విద్యుత్ను అక్రమంగా వాడుకున్నట్టు నిర్ధారణ అయింది. ఆ ప్రాంతంలో అల్లర్లు, అక్రమ కార్యకలాపాలపై కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.